హలో నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. పాముని చూసినా పాము వార్తలు విన్నా దూకి పడిపోతామనే భయం జనాలు ఉంటుంది. కానీ మన దేశంలో మాత్రం నాగర పంచమి పండుగ సందర్భంగా కొన్ని పావులను భక్తితో చూసి ప్రత్యేక పూజ పురస్కారాలు చేస్తుంటాం. కానీ ఇక్కడ ఒక గ్రామం ఉంది. ఈ గ్రామానికి పాము గ్రామం అని పేరు కూడా వచ్చింది. ఎందుకంటే ఇక్కడి ప్రజలు పాములతో జీవిస్తారు. అందుకే ఈ గ్రామంలోని ప్రజలు తమ ఇంటిలో పాములను తమ కుటుంబ సభ్యుల వలె చూసుకుంటారు. మరి ఈ గ్రామం ఏ ప్రాంతంలో ఉంది? ప్రజలు పాములను తమ ఇంటి సభ్యులుగా ఎందుకు చూస్తారు? పాములు మనుషులను కాటేస్తాయా అనే విషయం గురించి తెలుసుకుందాం. షెట్పాల్ విలేజ్ మహారాష్ట్రలోని పూణేకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న షోలాపూర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం. ఇక్కడ అనేక కుటుంబాలు నివసిస్తున్నాయి. విశేషం ఏమిటంటే ఈ గ్రామంలోని ప్రజలు పాములతో జీవిస్తారు కాబట్టి ఈ గ్రామాన్ని పాముల గ్రామంగా పిలుస్తారు. గ్రామ జనాభా కంటే పాముల సంఖ్య ఎక్కువ. ఈ గ్రామంలో 2600 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారని, ఈ గ్రామంలో జనాభా కంటే పాములు ఎక్కువగా ఉన్నాయని చెబుతారు. కాబట్టి పాములు గ్రామంలో హాయిగా జీవిస్తాయి. మరో విశేషం ఏమిటంటే పాములు ఇళ్లలో నివసిస్తాయి. ఈ ఊరిలో పాములను కుటుంబ సభ్యులుగా పరిగణిస్తారు. అందుకే ఇల్లు కట్టేటప్పుడు పాములు ఉండేందుకు ఇంటి లోపల బొరియల వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఎవరికి భయపడకుండా ఇంట్లోని పిల్లలు కూడా ఈ పాములను చూసి భయపడకుండా వాటితో కలిసిపోతారు. పాములతో ప్రమాదం లేదు. పాములు కనిపించిన వెంటనే ఖాళీ చేస్తాం. కానీ అక్కడ చిన్న పిల్లలుంటే పాములంటే భయం ఉండదు. కాబట్టి ఆ ఊరి పిల్లలు కూడా పాములంటే భయపడరు. అలాగే ఈ పాములు ఒక్క మనిషిని కూడా కాటేయవు. కాబట్టి నాగర పంచమి నాడు పామును పూజిస్తే సంవత్సరం పొడవునా నాగరాజుకు సేవ చేసిన ఈ ఊరి ప్రజలు కూడా పాముకి భక్తితో తినిపిస్తారు. ఇంటి సభ్యుల్లాగే పాములు ఇంటి లోపల సంచరిస్తుంటాయి. దీనికి మద్దతుగా సోషల్ మీడియాలో చాలా ఫోటోలు పోస్ట్ చేయబడ్డాయి. ఈ గ్రామంలోని పాఠశాల గదుల్లో పాములు సంచరించడమే కాకుండా కళా విద్యార్థులు కూడా పాములను పాఠశాలలకు తీసుకొస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు పాములతో బోధిస్తారు. ఈ గ్రామంలో ప్రజలు చాలా సంవత్సరాలుగా పాములతో జీవిస్తున్నారు. అయితే ఈ గ్రామంలోని ప్రజలు పాములను కుటుంబ సభ్యులుగా ఎందుకు పరిగణిస్తారు అనేది మిస్టరీగా మిగిలిపోయింది. మీరు పాము గ్రామాన్ని చూడాలనుకుంటున్నారా? మీరు షెట్పాల్కు వెళ్ళాలనుకుంటే ఈ గ్రామానికి సమీప రైల్వే స్టేషన్ మోడ్ని మరియు అస్టి రైల్వే స్టేషన్కు మీరు ఇక్కడకు వచ్చి అద్దె వాహనం ద్వారా షెట్పాల్ గ్రామానికి చేర్చుకోవచ్చు. లేదా షోలాపూర్కు వచ్చి ఇక్కడ నుండి క్యాబ్ లేదా బస్సులో హవీనా గ్రామానికి చేరుకోవచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టుమారో.